పడేది కాకోకుండా నీ కోసరము నీ ప్రాణరక్షణ కోసరము ఇంతమంది నీ వెనకాల తిరుక్కుంటా కొడుకు జైలుకు పోతే ఆల్రెడీ జబ్బు పడ్డ నాన్న ఆ మనోవేదంతో మరింత ఎక్కువ బాధ పొంది ఎప్పుడో ఇంకొక 2-3 ఏళ్ళు బతకాల్సిన ఆయన 2023 సెప్టెంబర్ 9 అనుకుంటా నాన్న చనిపోయింది, సెప్టెంబర్ 7 అనుకుంటా నాన్న చనిపోయింది. ఆయన చనిపోవడము అనిపించలేదు. అది ఇది ఎంత అవసరమా నాకు, నా వయసు ఎంత, నేనెంత, మా నాన్న కష్టపడి చదివించాడు, మా నాన్న ప్లాట్లు అమ్మి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి తెచ్చిన ఆదాయం ఇంత నన్ను కష్టపడి చదివిస్తే నేను ఉద్యోగం తల్లిదండ్రులను సాకాల్సింది పోయి ఇదంతా నాకు ఎందుకు రాని అనిపించడం లేదు ఇప్పుడు మీకు. మరి మీరు అంటున్నారు కరెక్టే, మరి నా తండ్రి చావు కారణం ఏది? రోగమా? మనోవేదన అంటే మీరే అంటున్నారు కదా మనోవేదన అని. నువ్వు జైలుకి వెళ్ళావు కదా, జైలుకి ఎందుకు వెళ్ళావు? ఎవరు పంపించారు? పంపించాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఎవరు? నువ్వు ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకున్నావు? నేను పోయి లీగల్ ఫైట్ చేయడం తప్పు అంటారా మీరు? నేను కోర్టు పోయి లీగల్ ఫైట్ చేయడం తప్పు అంటారా? రైట్, నేను ఒకటి చెప్తానా. తండ్రి చదివించాడు కదా, చదివించాడు, ఉద్యోగం చేసుకోండా. వివేకానంద రెడ్డి గారు చుట్టూ ఎందుకు తిరిగేవారు మీరు అప్పుడు? మీకు వివేకానంద రెడ్డి గారికి ఉన్న అంత సాన్నిహిత్యం ఏంటి అసలుకి? ఆయన చుట్టూ, ఆయన బెంగళూరు పోతే బెంగళూరుకి, ఆయన పులివెందులు పోతే పులివెందులకి, కడపకు పోతే కడపకి, ఆయన చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను తిరిగింది ఒకే ఒక్కసారి అన్న, బెంగళూరు వెళ్ళింది ఒకే ఒక్కసారి. వేరే పని మీద వాళ్ళ పని మీద వెళ్తుంటే నేను వెళ్ళాను సార్కు తోడుగా. అంటే నాకు రాజకీయ పిచ్చితో సార్తో తిరగడం జరిగింది బెంగళూరు. నేను సార్తో తిరిగిన ఊర్లు కూడా పేర్లతో సార్ నేను చెప్తాను. అనంతపురం, పట్రపల్లి, బత్తలపల్లి దగ్గర మా అమ్మమ్మల్లూరు పట్రపల్లికి వెళ్ళడం జరిగింది. రెండోది కదిరికి వెళ్ళడం జరిగింది. మూడోది మన అనంతపురికి రైతు దీక్ష, జగన్ సార్ రైతు దీక్ష చేసినప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. రెండోది సివిఆర్ లాడ్జ్కి జరిగింది. అది నెక్స్ట్ అంతే, అక్కడికే జరిగింది. తాడిమిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది సార్ వెహికల్లో వెళ్ళి. రికార్డ్ అయింది చెప్పినదంతా కూడా. నువ్వేమన్నావు నా ఇంటర్వ్యూలో, నేను వివేకానంద రెడ్డి సార్తో వెళ్ళింది ఒకే ఒక్కసారి అన్నా అని అన్నావు. నువ్వే అన్నావు ఒకే ఒక్కసారి బెంగళూరు అనే క్వశ్చన్ మీరు వేసినప్పుడు, బెంగళూరు అంటే ఈ కేసులో క్వశ్చన్ మార్క్ ఇది. అన్నిటికీ వివేకానంద రెడ్డి గారి చుట్టూ ఎందుకు తిరిగేవారు అన్నప్పుడు నేను ఒక్కసారైనా వెళ్ళింది అన్నావు కదా, ఇన్ని ఊర్లు చెప్పారు. మీరు ఒకటి గుర్తించుకోండి నాగరాజ్ అన్న, గట్టిగా మీరు అడిగిన క్వశ్చన్ కు నాకు కరెక్ట్ సమాధానం మీకు ఇచ్చాను నేను. మీరు బెంగళూరు అన్నది క్వశ్చన్ మార్క్ నా కేసులో. మీరు ఎంత ఇరికిచ్చాలన్నా కూడా నేను ఏ టెస్ట్ కైనా రెడీ. ఈ మీడియా ముందే కాదు, ఏ టెస్ట్ కైనా రెడీ. మీరు క్వశ్చన్ మార్క్ వేసినంత మాత్రం నేను జంకను పెట్టను. నా దగ్గర ఫెయిత్ ఉంది, నేను ఒప్పుకుంటాను. సునీల్ గ్రూప్ వివేకానంద సార్ బెంగళూరుకి వెళ్ళి రంగురాళ్ళ విషయంలో గొడవ జరిగింది అంటారు కదా. ఏ రంగురాలన్నా? మరి రంగురాళ్ళు ఎక్కడ విని? రంగురాళ్ళు లేవని సిబిఐ దర్యాప్తు సంస్థ చెప్పింది కదా. ఓకే, దర్యాప్తు సంస్థ కోర్టులో చెప్పింది కదా. మళ్ళీ రంగురాళ్ళని మీరేట్లా తెస్తున్నారు బయటకి? అది బయట ప్రచారం అదే జరుగుతుంది. బయట మోరుగుతుంటారన్న, అవన్నీ పట్టించుకొని మీరు నన్ను ఏ విధంగా అడుగుతారు మీరు నన్ను?